ఇచ్చినట్లయితే మరి ఈ జేఏసీ ఎందుకు కాదో మనం అప్పుడు ఆలోచిద్దాం. మనం ఈరోజు ఎన్ని ధర్నాలు నిర్ణయించినా మరి ఎవరికి కూడా ఈరోజు చాలా మందిని ఇన్వైట్ చేశామని చెప్తా ఉన్నారు పెద్దలు. మరి ఎవరికి కూడా ఇక్కడ రాకపోవడం, మరి ఓసీ జేఏసీ మీద వాళ్ళకు ఉన్నటువంటిది అభిప్రాయం ఏదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రెడ్డీసు, మరి వైశ్యాసు, బ్రాహ్మణ్సు, మార్వాడీసు, కమ్మాసు వీళ్ళందరూ కూడా ఈ 6 కుల సంఘాల పెద్దలను కూడా ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణలో కూడా రాబో రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి మన మీద 10% మరి ఇంప్లిమెంటేషన్ కూడా ఏ రాష్ట్రంలో సరిగా కావట్లేదని చెప్పేసి మన అభిప్రాయం. మరి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులకు సరి అయినటువంటి ఆదేశాలు కూడా లేవని చెప్పి కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఉన్నటువంటి వాళ్ళను మన వాళ్ళే వెనక్కి లాగుతున్నారని చాలామంది చెప్తా ఉన్నారు. దాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి చెప్తా ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో కూడా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడనే సమావేశాలు నిర్వహించినప్పుడే మనం దీన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా ఢిల్లీలో మరి ఇంత దూరం వచ్చి సమావేశాలు నిర్వహించినటువంటి ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తుంది. థ్యాంక్ యూ.